హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది అయితే జీవన గురించే గుర్తుకు చేసుకుంటూ రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, జీవన నేను దోస్త్ అనుకున్నాను. జీవనకి నేను సీనుగడులా ఫ్రెండ్లా ఉండి ఇద్దరం సంతోషంగా ఉండాలని నేను కోరుకున్నాను. కానీ జీవనేంటి, నా మీద పగ పట్టిన దానిలా ఈరోజు నన్ను అత్తయ్య ముందు నన్ను బాధ పెట్టాలని చూసింది. అత్తయ్య నన్ను తిట్టాలని చూసింది. అలాంటి జీవన ఇలా మారడం ఏంటి? జీవన నన్ను చూస్తేనే కోపంగా ఉంటుంది. పైకేమో అందరి ముందు నేను తన ఫ్రెండులా అన్నీ చెప్తూ ఉంటుంది. కానీ నేనంటే తనకి నచ్చడం లేదు. నేను ఈ ఇంట్లో అందరి ముందు ప్రేమానురాగాలు పొందుతున్నానని చాలా కోపంగా ఉందనుకుంటా అని చాలా బాధపడుతూ జీవన గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే సింహాద్రి అయితే మన బిడ్డగాడ ఎలా ఉందో, తనపై ఒక నింద పడింది. కూలీలు దొరికారని సీనుగాడు ఫోన్ చేశానని చెప్పాడు. ఇప్పుడైనా తను సంతోషంగా ఉందో లేదో ఒక్కసారి తనకి ఫోన్ చేయవా అని పద్మమ్మ అంటూ ఉంటుంది సింహాద్రితో అయితే. అప్పుడే సింహాద్రి అయితే, సరేనే పద్దాలు, నువ్వు మన బిడ్డ బాధపడుతుందని గుర్తుకు చూసుకొని నువ్వు కూడా బాధపడుతున్నావు కదా, వెంటనే ఇప్పుడు మన బిడ్డకి ఫోన్ చేశాను. తను సంతోషంగా ఉంది అని చెప్పినాక నువ్వు కూడా సంతోషపడతావు కదా, నాకు అదే చాలు అని సింహాద్రి అయితే ఆనందికి ఫోన్ చేశాడు. అప్పుడే ఆనంది అయితే, ఏంటి నాయన అని అంటూ ఉంటుంది. ఏంటి బిడ్డ, నీపై నింద పడిందని ఇంకా బాధపడుతూనే ఉన్నావా? సీను నాకు ఒక విషయం చెప్పాడు. కూలీలు దొరికారని నీకు చెప్పాడంట కదా, వాళ్ళు వస్తామని కూడా చెప్పారంట. ఇంకెందుకు బిడ్డ నువ్వు బాధపడేది అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే. అప్పుడే ఆనంది, నాయన నేను బాధపడేది కూలీలు దొరకనందుకు కాదు. నాకు ఒక నిజం తెలిసింది నాయన. నా మీద పడ్డ నింద ఎవరు చేశారో తెలిసింది. నన్ను ఇరికించాలని ఇదంతా చేశారని తెలిసింది నాయన. అందుకే నా వాళ్ళే నన్ను ఇలా చేస్తే చాలా బాధగా ఉంది, దాని గురించే బాధపడుతున్నాను అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే సింహాద్రి, ఏంటి బిడ్డ, నీ వాళ్ళు నిన్ను నిందపడేలా చేయడం ఏంటి? మాకేమీ అర్థం కావడం లేదు, జరా అర్థమయ్యేటట్లు చెప్పు బిడ్డ అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే. అప్పుడే ఆనంది, ఇదంతా చేసింది ఎవరో కాదు నాయన, జీవననే. నేను రాసిన టెండర్ని మార్చి తను వేరే పేపర్ పెట్టింది. దానివల్ల ఈరోజు నేను అత్తయ్య ముందు బాధపడవలసి వచ్చింది. అందుకనే అసలు జీవన ఎందుకు నా గురించి ఇలా చేస్తుంది? ప్రతిసారి నన్ను ఏదో ఒకటి బాధ పెట్టాలనే చూస్తుంది. ఎందుకు జీవన, నేను ఫ్రెండ్గా ఉంటున్నాను కదా, ఎందుకు మరి జీవన నాపై కక్ష సాధిస్తుంది అని బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే సింహాద్రి, ఏంటి బిడ్డ, జీవనమ్మ ఇదంతా చేసిందా? జీవనమ్మని లాగిపెట్టి ఒకటి ఇయ్యపోయావా? తనకి బుద్ధొచ్చు, నా బిడ్డపై అంత పెద్ద నింద వేసి తను కూల్గా ఉండి మీ అత్తగారితో నిన్ను తిట్లు పడేలా చేస్తుందా? జీవనమ్మకి నువ్వేం పాపం చేసావాట? తనెందుకు నిన్ను ఎప్పుడు బాధపట్టాలని చూస్తుంది? ఆ జీవనమ్మ నాకు కాక కనిపించాలే, లాగిపెట్టి ఒకటిద్దును. జ్యోతమ్మ బాధపడినా పర్లేదు, నా బిడ్డని బాధ పెడుతుందా అని పద్మమ్మ అంటూ ఉంటుంది. అప్పుడే, లేదమ్మా, నేను కొట్టేశాను, కానీ మరీ ఈ తప్పు చేయకు జీవన. చెప్తే నువ్వు ఈ తప్పు ఇలానే రిపీట్ చేస్తే నేను అత్తయ్య గారికి చెప్తాను. జర జాగ్రత్తగా నువ్వు నన్ను బాధ పెట్టాలని చూడకు, ఎందుకంటే నన్ను బాధ పెట్టాలని చూస్తే తిరిగి నువ్వే బాధపడతావు.
కాబట్టి నువ్వు ఇక ఎప్పుడు బాధ పెట్టాలనో ఇక ఏదో ఒకటి ఇంట్లో చిచ్చు పెట్టాలని చూడకు అని వార్నింగ్ కూడా ఇచ్చాను అని ఆనంది తన నాయనకు అమ్మకి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక సరే బిడ్డ, బిడ్డకైతే ఒక మాట చెప్పినావు కదా, గంతే చాలు, ఇక నువ్వు నీ మీద నింద నీకు తొలగిపోయింది. ఇక వెంటనే మీ అత్తయ్య గారికి ఇదంతా చేసింది జీవనని చెప్పకపోయావా అని సింహాద్రి అంటూ ఉంటాడు. అప్పుడే ఆనంది లేదు నాయన, ఇక అత్తమ్మ గారికి నేను ఇప్పుడు చెప్తే ఇక జీవనని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది. ఎందుకంటే ఆ రోజు జ్యోతమ్మ తన కొడుకు ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైంది. అలాంటిది మళ్ళీ ఈరోజు ఇక ఆనంది విషయంలో తను తప్పు చేసిందని తనని నిలదీస్తుంది. అత్తయ్య గారు తనని ఎప్పటికీ క్షమించరు. అందుకనే నేను అత్తయ్య గారికి చెప్పలేను నాయన అని ఆనంది అంటూ ఉంటుంది. లేదు బిడ్డ, నువ్వు అన్ని బాధలు నీ నెత్తులు వేసుకుంటావు. నువ్వు ఈ నిజం మీ అత్తయ్యకి చెప్తే నువ్వు తప్పు చేయలేదని తెలుసుకుంటుంది కదా అని అంటూ ఉంటాడు సింహాద్రి. అయితే లేదు నాయన, ఇక జీవనం మారడమే కావాలి, జీవనని నేను బాధ పెట్టాలని నేను అస్సలు చూడను ఇక అని అంటూ ఉంటుంది ఆనంది. అయితే ఇక సరే బిడ్డ, నువ్వు సంతోషంగా ఉన్నావు అంతే చాలు, ఇక కూలీలు కూడా వస్తానన్నారు, ఇక మీ అత్తయ్య గారు నిన్ను ఏమీ అనడం లేదు కదా అని సింహాద్రి అంటూ ఉంటాడు. అప్పుడు ఆనంది లేదు నాయన, మా అత్తయ్య గారు ఈరోజు కూలీలు దొరికారని చెప్పగానే చాలా సంతోషపడ్డారు, నన్ను కూడా పొగిడారు అని ఆనంది ఇక చెప్తూ ఉంటుంది. ఇక సింహాద్రికైతే అప్పుడే ఇక సరే బిడ్డ, నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాలి, జీవనమ్మ మరోసారి ఏదైనా చేస్తే నువ్వు ఊరుకున్నా మేము ఊరుకోము నీ విషయంలో అని ఇక సింహాద్రి చెప్పేసి ఉంటాను బిడ్డ అని ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే ఇక ఏంటయ్యా, మన బిడ్డను చూస్తే జీవనమ్మ ప్రతిసారి కోపం పెంచుకుంటుంది, ప్రతిసారి మన బిడ్డని ఏదో ఒక విషయంలో ఇరికించాలని చూస్తుంది, ఆ జీవనమ్మ ఎప్పటికీ మారదా ఇక అని అంటూ ఉంటుంది పద్మమ్మ. అయితే అవునే పద్దాలు, జీవనమ్మ మన బిడ్డ విషయంలో ప్రతిసారి తప్పు చేస్తూనే ఉంది, కానీ మన బిడ్డ మాత్రం ఆ తప్పుని బయట పెట్టకుండా తనని మార్చాలని చూస్తుంది, కానీ బిడ్డ మారుతుందని నమ్మకం అయితే నాకు లేదు, ఇక తన కన్న తల్లిదండ్రులే వద్దు అనుకున్నది, అలాంటిది మన బిడ్డ చెప్తే మారుతుందా అని అంటూ ఉంటాడు సింహాద్రి. అయితే అప్పుడే పద్మమ్మ లేదయ్యా, ఖచ్చితంగా మన బిడ్డ అనుకుంటే చేయగలదు, జీవనం విషయంలో కూడా ఖచ్చితంగా తను మారేలా చేస్తుందన్న నమ్మకం నాకుంది అని ఇక పద్మమ్మ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక లేదయ్యా, నాకు ఇక ఆనంది గురించి గుర్తుకు చేసుకున్నప్పుడల్లా భయంగా ఉంది, ఈ జీవనమ్మ ఏదో ఒకటి చేసి ఇరికించి వాళ్ళ అత్తయ్య ముందు ఇక ఆనందిని తిట్టిస్తుంది, అందుకే నాకు భయంగా ఉంది అని ఇక తనని ఇలానే వదిలిపెడితే ఇంకా ఎన్నెన్నో చేస్తుంది అని ఇక పద్మమ్మ సింహాద్రితో అంటూ ఉంటుంది. అప్పుడు అవునే పద్దాలు, నాకు కూడా బిడ్డ చేయబట్టి భయంగానే ఉంది అని ఇక అంటూ ఇక చాలు కానీ మన బిడ్డ సంతోషంగా ఉంది అదే చాలు, పద మనం ఇంట్లోకి వెళ్దాం అని ఇంట్లోకైతే సింహాద్రి పద్మమ్మ వెళ్తారు. అప్పుడే ఇక అలేఖ్య అయితే అన్ని ఫోటోలు చూస్తూ ఉంటుంది పాతవి. అప్పుడే అందులో ఒక ఫోటో కనిపిస్తుంది, అది తీసుకొని ఇక చూస్తూ ఉండగా అప్పుడే సింహాద్రి పద్మమ్మ అక్కడికి వస్తారు. ఏంటి బిడ్డ, ఎందుకు ఇవన్నీ తీసావు, ఇవన్నీ నీకు ఎక్కడ కనిపించాయి అని పద్మమ్మ సింహాద్రి అడుగుతూ ఉంటారు అలేఖ్యనైతే. అప్పుడే ఇక గదొక పెట్టె ఉంది కదా, ఆ పెట్టెలో ఇవి దొరికావి, అందుకే వాటిని చూస్తున్నాను, ఈ చిన్న పాప చాలా అందంగా ఉంది కదా, తన మెడలో ఏదో చైన్ కూడా వేస్తున్నారు, తిరిగి పక్కనే ఇక ఫ్రాక్ వేసుకొని కూడా ఉంది, నాకు చాలా నచ్చింది అని అలేఖ్య ఆ ఫోటో చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటి బిడ్డ, గన్లో చిన్నపిల్లలు ఉన్నారా, ఒకసారి నాకు ఇవ్వు అని ఇక పద్మమ్మ సింహాద్రులు అయితే లాక్కొని చూస్తారు. ఒక్కసారే షాక్ అయిపోతారు, ఇదేంటి ఈ ఫోటోలు జ్యోతమ్మ వాళ్ళ కూతురువి కదా, జీవనవి కదా, జ్యోతమ్మ చాలాసార్లు ఈ ఫోటోలు మనకి చూపించింది, ఈ ఫోటోలు మన ఇంట్లో ఉండడం ఏంటి అని ఇక అంటూ ఉంటాడు ఇక పద్మమ్మ అయితే సింహాద్రితో. అప్పుడే సింహాద్రి ఏంటోనే నాకెలా తెలుసు, ఆ పెట్టె మన బిడ్డది కదా, మన బిడ్డ పెట్టెలో జ్యోతమ్మ కూతురు జీవన ఫోటోలు ఎందుకుంటాయి, అసలు దీని వెనుక ఏదో కారణం ఉంది అని ఇక ఆ పెట్టె వెతుకుదాం పదా అని సింహాద్రి పద్మమ్మ
పద్మమ్మని తీసుకొని ఇక ఆనంది పెట్టే ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి అన్నీ సర్దుతూ ఉంటారు. అప్పుడే అక్కడ ఒక పేపర్ కనిపిస్తుంది. అది తీసి చూసి చదివేసరికి ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక ఆనంది అయితే ఇక తన తల్లి గురించి రాస్తుంది. జ్యోతమ్మ, నీ కోసం నేను ఇక నిన్ను అమ్మ అని పిలవాలని ఎంతో కోరిక ఉంది. నాకు నువ్వే అమ్మవని నాకు తెలిసినప్పటి నుంచి నిన్ను అమ్మ అని పిలవాలనుంది. కానీ అంత మంచి అవకాశం నాకు ఆ దేవుడు, ఆ శివయ్య ఇవ్వలేదు. ఇక అమ్మకి నన్ను దూరం చేశాడు. నిన్ను ఇక నాన్నని చూస్తూ నేను బ్రతకాలనిపిస్తుంది. కానీ మీ ఇద్దరి దగ్గరికి వచ్చి ఒడిలో తలపెట్టి నిద్రపోలేని పరిస్థితి నాది. కన్న తల్లిదండ్రులు అని మీరే అని చెప్పుకోలేని పరిస్థితి అని ఇక జీవన ఆనంది అయితే లెటర్ రాస్తుంది కదా, పెట్టెలో ఉంటుంది కదా డైరీలో. అది చూసిన సింహాద్రి ఒక్కసారే షాక్ అయి చూస్తూ ఉంటాడు. అప్పుడే పద్మమ్మ, ఏంటయ్యా గా పేపర్ ఏంటి, గా పేపర్లో ఏముంది అని అంటూ ఉంటుంది. పద్మమ్మ అయితే, పద్దాలు నీకు ఒక విషయం చెప్తానే ఇక అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే. అప్పుడే, ఏంటయ్యా ఎందుకు కంగారు పడుతున్నావు అని పద్మమ్మ అంటూ ఉంటుంది. ఈ లెటర్లో ఏముందనుకున్నావు, మన బిడ్డ ఇక ఒక విషయం రాసింది. మన బిడ్డ తన కన్న తల్లిదండ్రులు జ్యోతమ్మ సూర్యంలని ఇక వాళ్ళే తల్లిదండ్రులని చెప్పుకోలేని పరిస్థితి అని, ఆ శివయ్య వాళ్ళకి మధ్య ఇక తనే తన కూతురని చెప్పుకునే అవకాశం లేకుండా చేసిందని ఈ లెటర్లో రాసింది అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది పద్మమ్మ అయితే. ఏంటయ్యా నువ్వు చెప్పేది, మన బిడ్డ దా జ్యోతమ్మ సూర్యం బాబుల కూతురేంటి అని అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే. అప్పుడే ఇక సింహాద్రి అయితే, అవునే ఈ పేపర్లో అదే ఉంది, ఈ ఫోటోలు కూడా ఇక మన బిడ్డయే కదా, ఇక మన బిడ్డ పెట్టెలో దొరికినవే కదా, అయితే ఈ మన బిడ్డ జ్యోతమ్మ సూర్యంబాబుల కూతురా అని ఇక అనుకుంటూ ఉంటారు. ఇక ఆ సింహాద్రి అయితే పద్మమ్మ సింహాద్రిలు అయితే అప్పుడే అక్కడికి సీను వస్తాడు. వెంటనే సీను రాగానే, అరే సీను, ఈ పెట్టెలో ఇక జ్యోతమ్మ కూతురు ఇక తన ఫోటోలు జీవన ఫోటోలు ఉన్నావేంటి, ఈ లెటర్ కూడా ఇక మన బిడ్డ రాసిందే, కానీ జ్యోతమ్మ సూర్యంబాబులే ఇక తన తల్లిదండ్రులని ఈ లెటర్లో రాసింది నా బిడ్డ, మరే దీనికి కారణం ఏంటో అర్థం కావడం లేదురా అని అడుగుతూ ఉంటాడు సింహాద్రి అయితే. అప్పుడే నేను అయితే, అవును మామ, నాకు కూడా అమ్మాడి మీద డౌట్ ఉంది, అమ్మాడి జ్యోతమ్మ సూర్యంబాబుల కూతురే అని నాకు అనిపిస్తుంది. ఒకరోజు ఇక ఒక ఫోటో తీసుకొచ్చి ఒక అతను వెతుకుతూ ఉంటే ఆ ఫోటోలో ఉంది తనే అని చెప్పబోతూ ఉండగా నన్ను చూసి ఆపేసింది. అంటే అమ్మాడి వాళ్ళ కూతురే, కానీ జీవనంగా ఇక ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఇక తనే తన తల్లిదండ్రులకి పరిచయం చేసింది. అంటే అమ్మాడి తన కూతురని తన తల్లిదండ్రులకి చెప్పలేని పరిస్థితి, అంటే ఏదో ఒక కారణం ఉంటుంది. అయితే అమ్మాడి ఖచ్చితంగా జ్యోతమ్మ సూర్యబాబుల కూతురే అని అనగానే పద్మమ్మ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంట్రా నువ్వు చెప్తుంటే నాకు భయంగా ఉంది, నా బిడ్డ నాకు దూరం అయిపోతుంది అని భయంగా ఉంది అని అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే. అప్పుడే సింహాద్రి, ఏంటే పద్దాలు, మన బిడ్డ మన గరీబ్ బతుకుతూ ఉంటుంది, అలాంటిది జ్యోతమ్మ సూర్యంబాబుల కూతురు అని తెలిసినాక మనకి సంతోషమే కలగాలి. ఎందుకంటే అంత పెద్దింట్లో పుట్టిన మన బిడ్డ ఇప్పుడు మన దగ్గర ఏమీ లేనట్లు బ్రతికింది. కాబట్టి ఇకనైనా జ్యోతమ్మ సూర్యంబాబుల కూతురు అన్నట్లుగానే ఇక చూడాలి. అంటే వెంటనే ఈ విషయం మన బిడ్డ వాళ్ళకి చెప్పలేని పరిస్థితి అని ఈ లెటర్లో రాసింది కదా, ఎలాగైనా ఈ ఫోటో తీసుకువెళ్ళి ఇక జ్యోతమ్మ వాళ్ళకి చూపించాలి. జ్యోతమ్మ దగ్గర ఉన్న తన కూతురుగా పెరుగుతున్న జీవన సొంత కూతురు జీవన కాదని ఇక మన బిడ్డే అలా కన్న బిడ్డ జీవన అని చెప్పేయాలి అని ఇక ఆ జీవనమ్మ ఆటంకాలు అరికట్టాలి. ఎందుకంటే మన బిడ్డపై ఎంత కక్షతో ఉంటుందో, మన బిడ్డని ఎవరు బాగా చూసుకున్నా ఇక ఓర్వకుండా ఏదో ఒక ప్లాన్లు వేసి మన బిడ్డని బాధ పెట్టేలా చేస్తుంది. ఆ జీవనమ్మ ఈ గొప్పింటి కూతురనే కదా తనకింత పొగరు, ఇక తనే వీళ్ళ కూతురు కాదని ఇక మన బిడ్డే తన కూతురు అని చెప్తే ఇక ఆ జీవనమ్మ ఇక తను ఒక అనాథలా అయిపోతుంది. ఇక తనకి బుద్ధి వస్తుంది. ఎలాగైనా ఈరోజు జ్యోతమ్మకి సూర్యంబాబులకి మన బిడ్డే ఇక జీవనాన్న నిజం తెలియజేయాలి, పదే పద్దాలు వెళ్దాం అని అంటూ ఉంటాడు సీను సింహాద్రి అయితే. అప్పుడే సీను కూడా, అవును మామ, వెంటనే వెళ్దాం, ఇక ఎలాగైనా మన జ్యోతమ్మ కూతురే ఈ మన అమ్మాడి అని చెప్పేయాలి
వెళ్ళాలి అని ఇక సీను కూడా అనగానే వెంటనే సీను, పద్మమ్మ, సింహాద్రి ముగ్గురు కలిసి జ్యోతి ఇంటికి వెళ్తారు. అప్పుడే జ్యోతి, సూర్యంలు పెరట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ జీవన వల్ల ఇక కుట్టి అయితే చాలా బాధపడుతుంది. జీవన ప్రతిసారి కుట్టిని బాధ పెడుతుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అటుపక్క సూర్యంలు, జ్యోతి వాళ్ళైతే అప్పుడే ఇక సింహాద్రి, పద్మమ్మ, సీను వస్తారు. అది చూసి ఏంటో వాళ్ళ ముగ్గురు వస్తున్నారు కంగారుగా అని ఇక జ్యోతి, ఇక సూర్యంలు అయితే ఇద్దరు లేచి నిల్చొని ఏంటి సింహాద్రి, ఏంటి పద్మమ్మ, ఏం జరిగింది, అంత కంగారుగా వస్తున్నారు, చేతిలో అదేంటి అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక మీకు గా విషయం చెప్పాలయ్యా, మీ కన్న కూతురు ఈ జీవన కాదయ్యా అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతారు. ఏంటి సింహాద్రి, ఏం మాట్లాడుతున్నావు, జీవన నా కన్న కూతురు కాదేంటి అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే అవునమ్మా, గా జీవన మీ బిడ్డ కాదు, ఇక మా బిడ్డ ఉంది కదా ఆనంది, తనే మీ కన్న కూతురు, తన పేరే జీవన, తనే మీ కన్న కూతురు, మీ పేగు తెంచుకొని పుట్టిన కూతురు, మీ రక్తం పంచుకొని పుట్టిన కూతురు అని చెప్పగానే జ్యోతి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి సింహాద్రి, అసలు నువ్వు మాట్లాడేది నీకేమైనా అర్థమవుతుందా అని సింహాద్రితో సూర్యం, జ్యోతిలు అంటూ ఉంటారు. అర్థమవుతుంది బాబు, అర్థం కాబట్టే నేను ఇక్కడికి వచ్చాను. ఇంకా లేట్ చేసి ఆ జీవనని నెత్తిన పెట్టుకోకుండా చూడాలనే వచ్చాను. ముందుగా ఈ ఫోటో చూడండి, తనే కదా మీ కూతురు అని ఇక ఆ ఫోటోనైతే చూపిస్తారు జ్యోతికి. సూర్యంలకైతే ఒక్కసారే షాక్ అయిపోతారు ఆ ఫోటో చూసి. ఇదేంటి, ఇక ఇవి మా ఇంట్లో కూడా ఉన్నాయి కదా, జీవన చిన్నప్పటి ఫోటోలు కదా, ఇవి మీ దగ్గర ఎక్కడివి అని అంటూ ఉంటారు సూర్యంలు, జ్యోతిలైతే. అప్పుడే ఇక ఈ ఫోటోలే ఇక నీ కన్న కూతురు కుట్టి అని నిజం తెలిసేలా చేస్తున్నాయమ్మా. ఈ ఫోటోలు పదిలంగా తను దాచుకున్న చిన్నప్పటి పెట్టెలో దొరికావి. ఈరోజే ఆ ఫోటోలను చూసి ఇక అందులో ఉన్న ఒక లెటర్ చదివాము. దాని ద్వారా మీ కన్న కూతురే మా ఆనంది అని తెలిసిపోయింది. ఇక లేట్ చేయకుండా ఇక మీ కన్న కూతురు జీవన ఈ ఆనంది అని చెప్పడానికే ఇక్కడికి వచ్చాము. ఆ జీవన మీ కన్న కూతురు కాదు, ఇక ఇక నీ కన్న కూతురైన కుట్టిని చాలా బాధ పెడుతుంది. ఇక తను నీ కన్న కూతురు అని తెలిసిపోయింది కదా, ఇక ఆ కుట్టి ఆ జీవనగా ఉంటున్న ఆ జీవనని ఇక తనని ఒక ఆట ఆడుకోవాలి. ఆనందిని ఎంత బాధ పెడుతుందో తను ఇక మీ కూతురు అన్నట్లుగా నిజంగానే చేస్తుంది. కానీ తను మీ కూతురు కాదు, ఆనందియే మీ కూతురుగా, తను కూతురు కాదన్నట్లుగా తను సొంత కూతురు ఇక తనే అని పరిచయం చేయడంతో ఇక ఆనందిని ఎవరు బాగా చూసుకున్నా ఓర్వకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉంది. కాబట్టి మీ కన్న కూతురే ఈ ఆనంది, ఇకనైనా తెలుసుకోండమ్మా అని ఇక సింహాద్రి, పద్మమ్మలైతే ఆనందియే ఇక తన కన్న కూతురు, జ్యోతి సూర్యంల కన్న కూతురు జీవన అన్న నిజాన్ని అయితే బయటపెట్టి జీవనకి అందరూ కలిసి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.